ఓకే. అంటే ఈ జత్వానా ఇప్పుడు నారాయణ గారి కోసం 2 ముక్కలు చెప్పేస్తాను. జత్వానా మోనాస్ట్రీలో ఉన్నప్పుడు బుద్ధుడు ఈ కథ చెప్తున్నాడు. వెనరబుల్ టిస్సా అతని అర్హత స్థితిని సంపాదించాడు. ఒకసారి ఏంటంటే ఆయన జెమ్ పాలిషర్ అంటే ఏంటి వజ్రాలు అవి పాలిష్ చేసే రాళ్ళని పాలిష్ చేసే వ్యక్తి దగ్గరికి ఆయన భార్యను సవతిలోని ఉండేవారు. ఇప్పుడు అక్కడ ఈ టిస్సా అన్న అతను కూడా అక్కడే ఉండేవారు. అతను ఆల్రెడీ అర్హత స్థితిని పొందాడని ప్రతిరోజు ఈ భార్యాభర్తలు వచ్చి ఆయనకు ఆ భిక్షని పెట్టేవారనమాట. ఒకరోజు ఆ ఆయన ఆ జెమ్ పాలిషర్ ఏమో చేత్తోని అంటే మాంసం పట్టుకున్నప్పుడు రాజుగారి ఏ రాజు కోసల రాజు గారు అయినటువంటి పసనాడి యొక్క వార్తావాహకుడు వచ్చి ఒక కెంపు ఇచ్చారు. ఆ కెంపునేమో కట్ చేసి పాలిష్ చేసి మళ్ళీ వెనక్కి ఇచ్చేయమని. అయితే ఆ జెమ్ పాలిషర్ ఏం చేశాడంటే తన చేతిలో ఉన్న రక్తంతో పట్టుకున్నాడు కనుక అది రక్తంతో నిండిపోయి ఆ దాని మీద టేబుల్ మీద పెట్టి ఆయన ఏంటంటే దాన్ని కడగడానికని లోపల ఇతని చేతులు కడుక్కోవడానికి వెళ్ళాడు. ఆ అక్కడ ఉన్నటువంటి క్రేన్ అంటే ఆ ఏమంటారు తెలుగులో, అంటే మన తెల్లగా ఉంటుంది కదా కొంగ కదా. ఆ క్రేన్ అండి. ఆ అంటే అతను ఆ, పెంచుతున్నాడు అనమాట. ఆ ఆ పక్షి ఏం చేసిందంటే అది బంగారం అంటే మాంసం అనుకుని ఎర్రగా ఉంది కదా. ఆ అదేంటంటే బ్లడ్ తో కవర్ అవ్వడం చూసి టేబుల్ మీద ఉన్న దాన్ని ఆ ఆ, అది వెంటనే తినేసింది. అంటే మాంసం మొక్క అనుకుని మీట్ అనుకుని పిక్డ్ అప్ అండ్ స్వాలోడ్ మింగేసింది అనమాట. అప్పుడు వెనరబుల్ చూస్తున్నారు అది తినేయడాన్ని. ఆ జెమ్ పాలిషర్ ఏమో వెనక్కి వచ్చేసరికల్లా ఆయన ఆ రూబీ అక్కడ లేకపోవడం చూసేది. ఆయనేమో తన భార్యని అడిగాడు, తన కొడుకుని అడిగాడు. వాళ్ళు కూడా నేను ఏమేం తీసుకోలేదని చెప్పారు. అప్పుడు ఈయనేమో వెనరబుల్ ని ఆ ఆయన నేను తీసుకోలేదని చెప్పాను. ఆ జెమ్ పాలిషర్ ఏమోని తృప్తి పడలేదు. అక్కడ ఈ ఇంట్లో ఎవరూ లేరు కదా అని ఆ జెమ్ పాలిషర్ ఏంటనుకున్నాడంటే ఆ వెనరబులే అది తీసేసుకున్నాడు. అంటే ఆ మాంకే తీసేసుకున్నాడు అనుకున్నాడు ఆయన తన రూబీని. అందుకని తన భార్యతోటి అతన్ని బాధ పెడదాం టు గెట్ అడ్మిషన్ ఆఫ్ ద థెఫ్ట్, అంటే ఆయన తను దొంగతనాన్ని ఒప్పుకునే వరకు అతను టార్చర్ చేద్దామని. కానీ అతని భార్య ఏం జవాబు చెప్పిందంటే ఇతను మనకేమో మార్గదర్శకుడు, గురువు. గత 12 సంవత్సరాల నుంచి మనం ఎప్పుడు కూడా ఆయన అలాంటి పని చేయడం చూడలేదు, ఏ చెడ్డ పనిను. అందుకని ఆయన్ని మీరు అలాంటి నిందలు ఆపాదించకండి అని. ఇట్ వుడ్ బి బెటర్ టు టేక్ ద కింగ్స్ పనిష్మెంట్, అంటే రాజుగారి యొక్క పనిష్మెంట్ తీసుకోవడం మంచిదేమో గాని ఈ నోబుల్ గొప్ప వాళ్ళని బాధ పెట్టడం కంటే. కానీ హస్బెండ్ ఏమో అదేం పట్టించుకోకుండా ఆవిడ మాటని ఆయన ఒక పెద్ద ఏంటి రోప్ అంటే తాడు తీసుకుని అతన్ని కట్టేసాడు. కట్టేసి ఆయన్ని కొట్టాడనమాట ఎన్నో సార్లు ఒక కర్రతో. ఆ ఫలితంగా ఆ వెనరబుల్ ఏమో ఆ ఎక్కువగా ఆయనకి బ్లడ్ వచ్చేసింది. ఆయన తలలోంచి చెవుల్లోంచి ముక్కులోంచి అది ఆ ఫ్లోర్ మీద పడిపోయింది, అంటే నేల మీద పడింది. ఆ క్రేన్ ఏమో ఇది కూడా చూసి ఆ దాన్ని తీసుకుందామని వచ్చిందనమాట దగ్గరికి. అప్పుడు ఆ జెమ్ బ్లడ్ అనుకుంటా. పాలిషర్ ఆయన ఒక గ్రేట్ కోపంలో ఉన్నాడనమాట. ఆ క్రేన్ ఏమో కాలుతో తన్నాడు తన బలంతో. అప్పుడు ఆ బర్డ్ చచ్చిపోయింది అక్కడికక్కడే. ఆ వెనరబుల్ ఏమన్నారంటే ప్లీజ్ సీ వెదర్ ద క్రేన్ ఈస్ డెడ్ ఆర్ నాట్, అది చచ్చిపోయిందో లేదో చూడండి. అండ్ ద జెమ్ పాలిషర్ రిప్లైడ్ యూ టూ షాల్ డై లైక్ దిస్ క్రేన్, ఈ క్రేన్ ఎలా చచ్చిపోయిందో నువ్వు అలా చచ్చిపోతావు అన్నాడు. అప్పుడేమో వెనరబుల్ ఏం చెప్పాడంటే ఆ క్రేన్ చచ్చిపోయింది. ఆ మై డిసైపుల్ ద క్రేన్ స్వాలోడ్ ద రూబీ, ఆ క్రేనే దాన్ని అంటే లేకపోతే చంపేస్తారని చెప్పలేదేమో, ఆ క్రేన్ అది మింగేసింది అన్నాడు. అది విని ఆ జెమ్ పాలిషర్ ఏమో దాన్ని క్రేన్ ని కట్ చేసాడు. అక్కడ ఆ రూబీ ఆయనకి దొరికింది ఆ దాని కడుపులో. అప్పుడు ఈ జెమ్ పాలిషర్ ఏం గ్రహించాడంటే తన తప్పును తను గ్రహించి వణికిపోయాడు భయంతో. ఆయన ఏంటంటే ఆ వెనరబుల్ ని తన్ని క్షమించమని ఆ అంటే ఎంతో కంటిన్యూ మాకు రోజు నువ్వు భిక్షకి రా అని ప్రార్థించాడు. వెనరబుల్ ఏం చెప్పాడంటే ఓ శిష్యుడా, నీ తప్పు కాదు ఇది, లేతే నాది కాదు ఇది,
వాట్ హ్యాస్ బీన్ డన్ ఇన్ అవర్, మన గత జన్మలో జరిగినటువంటి వాటి వల్ల ఇలా జరిగింది. ఇట్ ఈస్ జస్ట్ అవర్ డెట్ ఇన్ సంసార. ఇది మన రుణం తీర్చుకోవడమే సంసారంలో. ఐ ఫెల్ట్ నో ఇల్ విల్ టువార్డ్స్ యూ. నాకు నీ పట్ల ఏ రకమైన చెడు అభిప్రాయం లేదు. అంటే నిజం చెప్పాలంటే ఇది ఐ హ్యావ్ ఎంటర్డ్ ఏ హౌస్. నేను మీ ఇంట్లో ప్రవేశించడం వల్ల జరిగింది. ఇవాళ నుంచి ఐ వుడ్ నాట్ ఎంటర్ ఎనీ హౌస్. నేను ఏ ఇంట్లోకి ప్రవేశించను. ఐ వుడ్ ఓన్లీ స్టాండ్ ఎట్ ద డోర్. మీ ఇంట్లో ప్రవేశించడం వల్ల కదా ఇది జరిగింది. నేను ఎప్పుడు కూడా ఆ డోర్ లోనే, అంటే ఆ ద్వారం దగ్గరే నిలబెడతాను. అలా చెప్పేసి వెనరబుల్ ఏమోని యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ హిజ్ ఇంజరీస్, తనకున్న ఆ గాయాల వల్ల ఆయన చనిపోయాడు. తర్వాత మాంగ్స్ ఏమో బుద్ధా దగ్గర రకరకాలైన క్యారెక్టర్స్ ఎపిసోడ్ లో మళ్ళీ వాళ్ళు పుట్టడం, బుద్ధ ఏమో అంటే అలాంటివన్నీ అడుగుతున్నారు. అప్పుడు క్రేన్ వాజ్ రీబోర్న్ యాజ్ అ సన్ ఆఫ్ ద జెమ్ పాలిషర్. క్రేన్ ఏమో ఆ జెమ్ పాలిషర్ కొడుగ్గా పుట్టింది. అంటే చూసారా, పునర్జన్మ సిద్ధాంతాన్ని బుద్ధుడు కూడా ఎవరో చెప్పారు మేము ఒప్పుకోడని, కానీ ఒప్పుకుంటున్నాడు కదా ఆయన. ఎన్నో చోట్ల ఉంది ఇది ధర్మపదంలో. ఆయన నిరయ అంటే రీబోర్న్. ఎవరు ద జెమ్ పాలిషర్ ఏమో ఆయన నిరయ అనే హెల్ లోని పుట్టాడు. వైఫ్ ఆఫ్ ది జెమ్ పాలిషర్ వాజ్ రీబోర్న్ ఇన్ వన్ ఆఫ్ ద దేవా వరల్డ్స్. ఆ జెమ్ పాలిషర్ భార్య దేవతల రాజ్యాల్లో పుట్టింది. అండ్ ద వెనరబుల్ హూ వాజ్ ఆల్రెడీ అర్హత్ స్థితిని సంపాదించిన ఆయన ఏంటంటే ఆయన నెక్స్ట్ పరినిబ్బాన పారి అనే దానికి ఆ నిర్వాణాన్ని ఆయన పొందేశాడు. ఇది వాళ్ళ గతి. ఈ విషయాన్ని బుద్ధుడి ముందు తెస్తే బుద్ధుడు అదే చెప్పాడు. అంటే ఇక్కడ ఎవరు, బుద్ధ ఏమో క్రేను తనకి ఏంటంటే మాంసం అనుకుని తీసుకుంది, దానికేమి పాపం లేదు కదా, అందుకని అది ఇతనికి ద జెమ్ పాలిషర్ కి పుట్టింది ఎక్కడ నరకంలో ఉంటాయి. అంటే వైఫ్ మాత్రం దేవతల కింగ్డమ్ లో. అలాగే ఇతను మళ్ళీ పరినిర్వాణ అన్నది పొందేశాడు. తర్వాత ఇంకా కొంచెమే ఉంది నేను చెప్పిన టైం. అంటే 10 minutes ఉంది ఇంకా. అయితే అంటే కొంతమంది మృత్యు తర్వాత కాన్సెప్షన్ ఇన్ వూమ్స్, అంటే వాళ్ళు వూమ్స్ అంటే అదే అంటే కడుపులో ఉన్నది పొందుతారు. రిసీవ్ కన్సెప్షన్ ఇన్ వూమ్స్. దోస్ హూ హ్యావ్ కమిటెడ్ సిన్స్, అంటే పాపాలు చేసిన వాళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళు నరకంలోనే పుడతారు. ఎవరి యొక్క మార్గాలైతే చాలా సద్గుణాలతో ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా స్వర్గంలో లైవ్లీగా ఉంటారు. వాళ్ళు చనిపోయినా సరే ఈ బ్లెమిష్లెస్, ఏ పాపము చేయనటువంటి వాళ్ళు హూ ఆర్ టోటల్లీ, అంటే వాళ్ళు ఏ రకమైనటువంటి చెడ్డలు చేయలేదు జీవితంలో, అలాంటి వాళ్ళు నిర్వాణాన్ని పొందుతారు. వాళ్ళ యొక్క జీవితాలు అంటే భౌతిక శరీరం చనిపోయాక వాళ్ళు అంటే ఏ పాపం చేయని వాళ్ళు నిర్వాణ స్థితికి వెళ్తారు. కామెంటరీ ఏం చెప్తారంటే ఈ ట్రెడిషనల్ కామెంటరీలో సగ్గా అనేది యాజ్ ఫాలోస్, అంటే ఇలాగ డిఫైన్ చేసేది. దాని అర్థం ఏంటంటే ప్లేస్ వేర్ ద 5 fold సెన్సువాలిటీస్ ఆర్ అట్ ద హైయెస్ట్ పాసిబుల్ లెవెల్. అంటే ఈ 5 సెన్సువాలిటీస్ ఇంద్రియాలు కూడా తోటి చేసినవి హైయెస్ట్ లెవెల్లో ఉండడానికి. దోస్ హూ లివ్ ఇన్ హెవెన్ ఆర్ కాల్డ్ దేవాస్. అంటే స్వర్గంలో ఉన్న వాళ్ళని ఏంజల్స్ లేదా దేవాస్ అని అంటాం కదా. తర్వాత ఇక్కడ డివాయిడ్ ఆఫ్ హ్యాపీనెస్ అంటే నిరాయ అంటే ఏంట. దేర్ ఆర్ 4 రకాలైనటువంటి నిరాయాస్ ఉంటాయిట. అవి ఏంటంటే దుఃఖకరమైన స్థితి, అపాయ. అలాగే యానిమల్ కింగ్డమ్, అది ఎంత కూడా యానిమల్ కింగ్డమ్ అని. ద ప్లేన్ ఆఫ్ పేటాస్ అంటే దాన్ని పెట్టయాని అని అది. తర్వాత ప్లేన్ ఆఫ్ ఆస్ట్రాడెమన్స్ అంటే నన్ ఆఫ్ దీస్ స్టేట్స్ ఈజ్ ఇటర్నల్, ఏది శాశ్వతమైంది కాదు. వాళ్ళ ఈవిల్ కర్మ అన్నది ఇన్ సచ్ ఓఫుల్ స్టేట్స్ అంటే చాలా బాధాకరం. వాళ్ళు చేసిన చెడ్డ కర్మల వల్లే వాళ్ళు అలా పుడతారు. డిపార్టింగ్ ఫ్రమ్ దోస్ స్టేట్స్, ఆ స్టేట్స్ నుంచి వాళ్ళు వచ్చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ బ్లిస్ఫుల్ స్టేట్స్ అకార్డింగ్ టు దేర్ పాస్ట్ గుడ్ కర్మ. వాళ్ళు మంచి కర్మలు కానీ చేస్తే ఆనందకరమైన స్థితుల్లో మళ్ళీ పుడతారు. అర్హత్స్ ఆఫ్టర్ డెత్ ఆర్ నాట్ బోర్న్ ఎనీమోర్.
బట్ అటైన్ పరినిర్వాణ. అంటే ఈ అర్హస్ మళ్ళీ పుట్టరు, వాళ్ళని పరినిర్వాణ అన్న స్థితికి వెళ్ళిపోతారు. అర్హ స్థితికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతారు, కానీ వాళ్ళు మళ్ళీ జన్మ తీసుకోరు. ఇది ఇక్కడితోటి ఈ 53, ఇంకా 7 minutes ఉంది. నెక్స్ట్ చెప్పనా? షెల్టర్ చెప్పండి. అగైన్స్ట్ డెత్, మృత్యువు పట్ల, మృత్యువు నుంచి ఆశ్రయం అన్నమాట. ఇది ఎవరు అంటే 3 గ్రూప్స్ ఆఫ్ పర్సన్స్ కోసం కథ. ఒక గ్రూప్ ఆఫ్ మాంగ్స్ ఏమో వాళ్ళ మార్గంలో వాళ్ళు బుద్ధ అంటే వే బుద్ధ వెళ్తున్న మార్గంలో టు పే హోమేజ్, ఆయనకేమో అంటే నమస్కరించాలి అని వాళ్ళు అక్కడ ఆగే ఒక విలేజ్ లో మార్గ మధ్యంలో. కొంతమంది స- అక్కడ ఫుడ్ అంటే భిక్షకని ఆహారం తయారు చేస్తున్నారు ఈ మాంగ్స్ కి. అప్పుడు హౌసెస్ ఒక ఇల్లు నిప్పు అంటుకుంది. అప్పుడు ఆ రింగ్ ఆఫ్ ఫైర్ ఫ్లూ అప్ ఇంటు ద ఎయిర్, అదేమోని ఆ మంటలు గాలిలో వ్యాపించాయి. అట్ దట్ మూమెంట్, ఆ సమయంలో ఒక కాకి ఇక్కడికి ఎగురుతూ వచ్చింది. అదేంటంటే ఆ రింగ్ ఆఫ్ ఫైర్ దానికి అంటుకుంది అండ్ డ్రాప్ డెడ్, అది చచ్చిపోయింది. సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద విలేజ్ లో పడి, ఆ విలేజ్ మధ్యలో పడి చచ్చిపోయింది. ఈ మాంగ్స్ ఆ డెడ్ చనిపోయినటువంటి ఆ కాకిని చూసారనమాట. Buddha would be able to explain for what evil deed this crow had to die in this manner. అంటే ఈ క్రో ఏమిటి, ఎందుకు ఇలా చచ్చిపోయింది, అది ఏ తప్పు చేసిందని, అంటే ఏ చెడు పని చేసిందని ఇలా చచ్చిపోయిందని బుద్ధాన్ని అడగాలనుకున్నారు. అలాగే వాళ్ళు అక్కడ భిక్షాటన అవన్నీ చేసి బుద్ధుడి దగ్గరికి వెళ్ళారు, ఎందుకంటే ఈ క్రో కోసం అడుగుదామని. అక్కడ మరొక గ్రూప్ ఆఫ్ మాంక్స్ కూడా వచ్చారు. వాళ్ళు కూడా ఆ మార్గంలోనే ఆన్ దేర్ వే ఆయనకి నమస్కరించుదాం బుద్ధుడికి అని. వెన్ దెవర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఓషన్, అంటే వాళ్ళు ఏమో సముద్ర మధ్యలో ఉన్నప్పుడు ద బోట్ కుడ్ నాట్ బి మూవ్, అక్కడ ఆ బోట్ కదలట్లేదు. సో లాట్స్ వర్ డ్రాన్ టు ఫైండ్ అవుట్ హూ ద అన్లక్కీ వన్ వాస్. అయితే ఎవరు ఇక్కడ దురదృష్టవంతుడు, ఎందుకు ఈ బోట్ కదలట్లేదు అంటే ఎవరు పాపాత్ముడు ఉన్నారు అని. 3 times the lot fell ఆన్ ద వైఫ్ ఆఫ్ ద స్కిప్పర్, అంటే లాటరీ కాబోలు ఆ స్కిప్పర్ భార్య మీద పడిందిట. దెన్ ద స్కిప్పర్ సెడ్ సారోఫుల్లీ, మెనీ పీపుల్ షుడ్ నాట్ డై ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ అన్లక్కీ ఉమన్. ఈ లేడీ వల్ల ఎక్కువ మంది చనిపోకూడదు. టై ఏ పార్ట్ ఆఫ్ శాండ్ టు హెర్ నెక్ అండ్ త్రూ హెర్ ఇన్ టు ద వాటర్. ఆవిడకేమోని ఇసుక తోటి ఒక మూటని కట్టేసి ఆవిడని నీటిలో వేసింది అన్నట్టు. ద ఉమన్ వాజ్ థ్రోన్ ఇన్ టు ద సీ అండ్ ద షిప్ స్టార్టెడ్. ఆ ఉమన్ ని ఎప్పుడైతే అలా విసిరేశారో అప్పుడు షిప్ మొదలైందిట, అంటే కదలడం మొదలైంది. ఆ అరైవల్ ఎట్ ద డెస్టినేషన్, వాళ్ళు అనుకున్న ప్లేస్ కి చేరేసరికల్లా ఆ మాంగ్స్ డిసెంబార్క్డ్ అండ్ కంటిన్యూడ్ ఆన్ దేర్ వే టు ద బుద్ధ. వాళ్ళందరూ కూడా బుద్ధుడి దగ్గరికి వచ్చారు. దే ఆల్సో, వాళ్ళు ఏమనుకున్నారంటే బుద్ధాని, వాట్ విల్ కర్మ ద అన్ఫార్చునేట్ ఉమన్ వాజ్ థ్రోన్, అసలు ఆవిడ ఏ రకమైనటువంటి పాపం చేసింది అని అడగడానికి వచ్చారు. అలాగే ఇంకా 7 వచ్చారనమాట, 7 మాంగ్స్. వాళ్ళు కూడా ఏంటంటే బుద్ధుడికి నమస్కరించాలి అని, వాళ్ళ గౌరవం చూపెట్టుకోవాలని. వాళ్ళు ఏంటంటే ఒక మోనాస్ట్రీ అండ్ దే వర్ డైరెక్టెడ్ టు ఏ కేవ్. దే ఎంక్వైర్డ్ ఎట్ ఏ మోనాస్ట్రీ, వాళ్ళనేమో ఒక కేవ్ లోకి మోనాస్ట్రీ కోసం అడుగుతూ ఉంటే ఒక గుహలోకి తీసుకెళ్లారు. అండ్ దే స్పెంట్ ఆ రాత్రి వాళ్ళు అక్కడ ఉండిపోయారు. బట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్, ఆ రాత్రి మధ్యలో ఒక లార్జ్ పెద్ద రాయి పడిపోయింది ఫ్రమ్ అబౌవ్ అండ్ క్లోజ్డ్ ద ఎంట్రన్స్ బంద్ అయిపోయింది. ఆ పొద్దున్న అయ్యేసరికల్లా ఆ మాంగ్స్ ఆ దగ్గరున్న మోనాస్ట్రీలో కమింగ్ టు ద కేవ్, ఆ కేవ్ కి వచ్చారు. సా దట్ అండ్ దేవర్ వెంట్ టు బ్రింగ్ పీపుల్ ఫ్రమ్ 7 villages. అది అంటే వాళ్ళు ఆ కేవ్ కి దగ్గర మోనాస్ట్రీలో ఉన్నారనమాట. ఈ మోనాస్ట్రీ ఆ కేవ్ యొక్క ద్వారం ఏమో బంద్ అయిపోవడం చూసి వాళ్ళు ఆ విలేజ్ దగ్గరికి వెళ్ళి 7 villages దగ్గరికి వెళ్ళి ప్రజల్ని పిలిచారు. విత్ ద హెల్ప్ ఆఫ్ దోస్, ఆ ప్రజల సహాయంతో వాళ్ళేమోని ఆ పెద్ద రాయిని తీయడానికి ప్రయత్నించారు. ఆ 7 మాంగ్స్ కూడా ట్రాప్డ్ ఇన్ ద కేవ్ వితౌట్ ఫుడ్. ఓహో, వాళ్ళు కూడా అందులోనే ఉండిపోయారు, ఆహారం లేకుండా నీరు లేకుండా 7 రోజులు ఉండిపోయారు. ఆన్ ద 7th డే, అంటే వీళ్ళని ఇంకొక మాంగ్స్ చూసి ఆ గ్రామంలోకి వెళ్ళారు అనమాట. ఆ బౌల్డర్ అంటే పెద్ద రాయిని చాలా మిరాక్యులస్ గా
ఆ తీసి అంటే మిరాక్యులస్ దాని అంతటా అదే కదిలింది. ఆ మాంక్స్ ఏమో బయటకు వచ్చి వాళ్ళ యొక్క ప్రయాణాన్ని బుద్ధ దగ్గరికి వచ్చారు. వాళ్ళు కూడా అంటున్నారంటే బుద్ధాని ఏ రకమైనటువంటి పాపకర్మలు చేసాము, ఆ విధంగా మేము 7 రోజుల పాటు ఆ గుహలో ఉండిపోయామని. అలాగా ఈ 3 గ్రూప్స్ కూడా అంటే ఆ మాంక్స్, ఇతగాడు అంటే ఆ కాకి ఎందుకు చచ్చిపోయిందని ఇక్కడ అలాగే వాళ్ళ 3 గ్రూపులు అక్కడికి వచ్చారు బుద్ధా దగ్గరికి. ప్రతి గ్రూప్ కూడా వాళ్ళ వాట్ దే హ్యాడ్ సీన్ వాళ్ళు చేసింది వాళ్ళ మార్గంలో చెప్పారనమాట. బుద్ధ ఆన్సర్డ్ వాళ్ళకి ఏం చెప్పారంటే బుద్ధ ఏమన్నాడంటే ఫస్ట్ గ్రూప్ కి మాంక్స్ ఒక రకమైన ఒక రోజు ఒక రైతు ఆడ వెరీ లేజీ అండ్ స్టబ్బర్ నాక్స్ అంటే ఏ- బాగా లేజీ ఎద్దు ఉండేది. ఆ ఫార్మర్ ఏమో కోపంలో దాన్ని ఆ స్టార్ రోప్ రౌండ్ ఆ నెక్ చుట్టూరా అంటే దానికి మెడ చుట్టూరా అనేమోని ఒక అండ్ సెట్ ఫైర్ అయ్యో దానికేమో ఒక తాడు చుట్టేసి దానికి నిప్పంటించేసాడు. ఆ విధంగా ఆక్స్ చనిపోయింది. అతను ఆ విధంగా అటువంటి క్రూరకర్మ చేసాడు గనుక ఆ ఫార్మర్ ఏమో ఫర్ ఏ లాంగ్ టైమ్ ఇన్ హెల్ అంటే నరకంలో చాలా కాలం బాధపడ్డాడు. హీ హ్యాడ్ బీన్ బర్న్ టు డెత్ ఇన్ ద లాస్ట్ 7 ఎగ్జిస్టెన్సెస్. గత 7 జన్మలై ఆయన ఈ విధంగానే బతికుండగానే ఆయన కాలిపోతున్నాడు. హీ హ్యాడ్ బీన్ బర్న్ టు డెత్ ఇన్ ద లాస్ట్ 7 ఎగ్జిస్టెన్స్ అంటే ఆ పాస్ట్ యాక్షన్స్ అన్నవి ఆయన ప్రజెంట్ సఫరింగ్ కి కారణం. బుద్ధ సెకండ్ క్వశ్చన్ కి ఏంటంటే మాంక్స్ ఒక స్త్రీ ఉండేది, ఆమెకు ఒక కుక్క ఉండేది. వాట్ ఎవర్ షీ డిడ్ రెండో క్వశ్చన్ కి చెప్తూ అండ్ వేర్ ఎవర్ షీ వెంట్ ద డాగ్ ఆల్వేస్ ఆమె ఏం చేసినా ఆ డాగ్ ఫాలో అయ్యేది. దానికి ఫలితంగా కొంతమంది కుర్రాళ్ళు ఆ ఆవిడ్ని ఎప్పుడు వెక్కిరించేవారు. ఆవిడ కోపపడింది, ఎంతో సిగ్గుపడింది. ఆ ఆ డాగ్ని చంపేద్దాం అనుకుంది. అందుకని ఆవిడ ఏం చేసిందంటే పాట్ విత్ శాండ్ అంటే ఒక పాట్ అంటే కుండ నీళ్ళు ఇసుకతో నింపి ఆ నెక్ కి కట్టేసింది దేనికి కుక్కకి. అండ్ దాన్నేమోని పాపం నీళ్ళలో తోసేసింది. అప్పుడు ఆ డాగ్ ఏమో మునిగిపోయి చచ్చిపోయింది. ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ ఈవిల్ డీడ్ ఇంత క్రూరకర్మ ఆవిడ చేయడం బట్టి ఆ ఉమన్ ఏమోని చాలా కాలం బాధపడింది. ఆ సర్వింగ్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఎఫెక్ట్ అంటే తను చేసిన దానికి షీ హ్యాడ్ బీన్ థ్రోన్ ఇన్ టు ద వాటర్ టు బి డ్రౌన్. ఆవిడ్ని అందుకోసమనే నీళ్ళలోకి అంటే తోసిబడింది అని. అంటే ఆవిడ అలా చేసింది కనుక ఆవిడ నీళ్ళలో తోసిస్తే ఆ బోట్ కదిలిందిట. బుద్ధాస్ ఆన్సర్ టు ద థర్డ్ గ్రూప్ చూసారా, ఆ జన్మలో బాగానే ఉంది కానీ గత జన్మ చేసిన పాపం వల్ల బోటు కదలలేదు. అప్పుడు మూడో క్వశ్చన్ ఏంటంటే 7 రోజులు ఉండిపోయారు కదా మాంగ్స్. 7 కౌ హ్యాడ్ సా అండ్ ఇగ్నా గావున ఏంటో గోయింగ్ ఇన్ టు ఏ మౌంట్. ఇక్కడికి ఆపుదామా, రేపు చదువుదామా, లేకపోతే ఇది చెప్పినా ఇంకా ఉంది మీకు టైం తొందరగా. ఇదైతే మీకు నాకు టైం ఉంటే చెప్పండి. ఈజీయుఏఎన్ఏ చూడరా. టైం ఆరైపోయింది అమ్మా. కానీ పర్వాలేదు ఈజీయుఏఎన్ఏ అంటే ఇది అయిపోతుంది కదా లాస్ట్ కి వచ్చిందని ఇంతవరకు చెప్పి సాధిస్తుంది. సరే ఐజీయుఏఎన్ఏ అండి ఐజీ ఇగునా అంటే ఆరైపోయింది కానీ నాకు మరి ఇది ఒక్కటి చెప్పి సాపిస్తాను ఎందుకంటే అతని పాపంకి ఏం కారణం. ది క్లోజ్డ్ ఇగునా ఆల్. అంటే అదొక కైండ్ ఆఫ్ యానిమల్ అండి. ఏ లార్జ్ గ్రేష్ గ్రీన్ లిజర్డ్ ఆఫ్ ట్రాపికల్ అమెరికా. అవునా, అయితే ఒక పెద్ద బల్లి అన్నమాట అది. అంటే Hmm. 7 కౌ హెడ్స్ అంటే వీళ్ళు ఏంటంటే పశువులు కాపర్లు. వాళ్ళు ఏంటంటే గోయింగ్ ఇంటి మౌండ్ అండ్ ఫర్ ఫన్ దే క్లోజ్డ్ ఆల్ ద అంటే వాళ్ళు హాస్యం కోసం అంటే ఫన్ కోసం ఏం చేశారు, వాళ్ళు వినోదం కోసం ఆ మౌండ్ లోంచి దాన్ని క్లోజ్ చేసేసారు. ఆఫ్టర్ కంప్లీట్లీ ఫర్గెటింగ్ ద టిగౌనా దట్ వాజ్ ట్రాప్డ్ ఇన్ ద మౌండ్. దాన్ని ఏం చేశారంటే దాన్ని ఆ మౌండ్ అంటే ఇసుకతో చేసిన దాంట్లో అనుకుంటాను. అది వాళ్ళు ట్రాప్ చేసి మర్చిపోయి వదిలేశారు. ఓన్లీ ఆఫ్టర్ 7 days 7 రోజుల తర్వాత డిడ్ వాళ్ళకి గుర్తొచ్చింది ఏం జరిగిందని. అండ్ హరీ టు ద సీన్ ఆఫ్ దేర్ మిస్చీఫ్. అయ్యో మేము చేసిన తప్పు కానీ వాళ్ళు పరిగెట్టుకుని వెళ్ళేట అది దాన్ని బయటకు తీద్దామని. ఆన్ అకౌంట్ ఆఫ్ ది సివిల్ డీడ్ ఈ క్రూరకర్మ వల్ల యూ 7 హ్యావ్ బీన్
ఇంప్రిజన్ టుగెదర్ ఫర్ 7 days. అందుకే మీరు 7 రోజుల పాటు ఆహారం లేకుండా మిమ్మల్ని అందులో ఫుడ్ లేకుండా ఉంచారు. బుద్ధ రిప్లైడ్, ఈవెన్ ఇన్ ద స్కై ఆర్ ఎనీవేర్ ఎల్స్ దేర్ ఈస్ నో ప్లేస్ విచ్ ఇస్ బియాండ్ ద రీచ్ ఆఫ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఇవిల్. అంటే ఎక్కడికి వెళ్ళినా ఆ క్రూర కర్మని మనం చేసిన చెడుని అనుభవించాలి తప్ప ఎవ్వరు కూడా దాన్ని తీసిలేరు. అదండి. అంటే ఇది అయిపోయింది కదా 7 ఎందుకు అలాగా అంటే ఆ పెద్ద అంటే మామూలు బల్లి కాదు, చాలా పెద్దది. దాన్ని ఏం చేశారు వీళ్ళు, ఒక దాంట్లో బంధించేశారు. మౌండ్ అంటే ఏంటండి, ఇసుకతే అన్నదేనా కాదా? MOU మౌండ్ అండి. ఒకసారి చూడండి, క్లియర్ అయిపోతుంది. అంటే చూసారా చేసిన క్రూరకర్మకి ఎలాంటి ఫలితాలు వస్తాయో. జంతువులనే కదా అనుకోవడానికి లేదు. A rounded pile of dirt, sand, stones, or other material. అంటే అదే, అంటే మనం ఏమంటామండి ఇలాగా తెలుగులో అంత ఒక దగ్గర అంతటిని గ్యాదర్ చేస్తే తెలుగులో ఏమంటామండి, ఇసుక తినే లాంటి దాంట్లో పెట్టేశారు వాళ్ళు. ఆ రాళ్లతోటి దాంతోటి కలిపేసి, పాపం అది అందులోంచి రాలేకపోయింది కదా 7 రోజుల పాటు. మళ్ళీ గుర్తొచ్చింది, హాస్యంగా పెట్టారు ఏదో వినోదానికి, మర్చిపోయి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 7 రోజుల తర్వాత వచ్చి దాన్ని విడిపిద్దామని వెళ్ళారు. అంటే అందుకని వీళ్ళు 7 రోజులు అక్కడ ఉండిపోయాల్సి వచ్చింది, భోజనం లేకుండా ఏమీ లేకుండా. ఓకే అండి, నేను క్లోజ్ చేసేనా? ఓకేనండి, నమస్తే. నమస్తే, అందరికీ నమస్కారం. ఇది బాగుంది.